హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్పైసీ ఫుడ్స్. నేనండి మీ దేవిని. ఈరోజు స్పైసీ ఫుడ్లో ఇంకొక రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు రెసిపీ వచ్చేసి మటన్ గోంగూర కూర అండి. కూర మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ మటన్ గోంగూర రైస్లోకి బాగుంటుంది, బిర్యానీలో కూడా సూపర్ కర్రీ అండి. ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో పూర్తిగా చూసి మీరు కూడా మీ ఇంట్లో ఒక్కసారి నేను చేసిన విధంగా చేసుకోనండి. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకున్నానండి. నూనె కాగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, టమాటాలు కూడా వేసుకున్నాను. అవి వేగుతున్నప్పుడు కొంచెం పసుపు వేసుకున్నానండి. అవి బాగా మగ్గిపోవాలి. ఈ లోపల ఒక యాలక్కాయి, 2 దాల్చిన చెక్క, 4 లవంగాలు, బిర్యానీ ఆకు ఒకటి వేసుకున్నానండి. ఇదంతా ఫ్లేవర్ కోసం అన్నమాట. ఇవన్నీ బాగా మగ్గుతున్నప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. నేనైతే 1/2 కేజీ కూర తీసుకున్నాను మటన్ అనేది. ఇప్పుడు 2-3 సార్లు కడిగి పెట్టుకున్న మటన్ కూడా వేసేసుకొని ఒక్కసారి కలుపుకుందాము. ఇప్పుడు తగినంత ఉప్పు, అలాగే కారం కూడా. ఇది కూడా మన టేస్ట్ కొలదండి, కానీ మటన్ కర్రీలోకి, మటన్ గోంగూర కర్రీకి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే చాలా బాగుంటుందండి. ఇప్పుడు మటన్ ఉడకడానికి తగినన్ని నీళ్ళండి, అంటే 1 గ్లాస్ పోసుకున్నాను. ధనియాలు, జీలకర్ర పొడి, అలాగే మటన్ మసాలా కూడా 1 గంట సేపు ఉడికించుకోవాలండి. నేను ముందుగానే గోంగూర 4-5 పచ్చిమిరకాయలు వేసుకొని ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నానండి. చక్కగా మెదుపుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు గోంగూర కూడా వేసేసుకుంటున్నాను ఈ మటన్ కర్రీలోకి. ఒక్కసారి కలుపుకొని కాసేపు ఉడికించుకుందామండి. చాలా టేస్ట్గా ఉంటుందండి మటన్ గోంగూర. ఒక్కసారి మీరు ట్రై చేయండి. నేనైతే ఇంట్లో ఇలా ప్రిపేర్ చేస్తానన్నమాట. మీరైతే ఎలా చేస్తారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ అనేది పెట్టండి. టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంటుంది మటన్ గోంగూర. ఉప్పు సరిపోయిందో లేదో ఒక్కసారి చూసుకొని తగినంత ఉప్పు వేసుకుందాము. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, కూర అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా 4 వేసుకుంటున్నాను. మధ్యలోకి పచ్చిమిరపకాయలకి ఘాట్లు అనేది పెట్టుకొని ఆ పచ్చిమిరపకాయలు కూడా ఇప్పుడు వేసుకున్నానండి. కూర అయితే రెడీ అయిపోయిందనమాట. ఇంకా వేడి అన్నంలో ఈ మటన్ గోంగూర వేసుకొని తింటా ఉంటే సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. రైస్లోకి బాగుంటుంది, బిర్యానీలోకి కూడా సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. ముక్క కూడా బాగా జ్యూసీగా ఉడికిపోయింది, చూసారా? చాలా మెత్తగా ఉడికిందండి. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకొక మంచి వంటతో మీ ముందుకు వస్తుంది మీ దేవి. ఓకే అండి, బాయ్.